ఓం శాంతి. ఈరోజు మురళి 18/8/2026. మధురమైన పిల్లలారా, చెప్పుడు మాటలను విశ్వసించకండి. చెప్పుడు మాటలు వింటే చెడిపోదురా వరే అని సామెత కూడా ఉంది. చెప్పే మాటలు చూసే దృశ్యానికి రాత్రికి పగలకుండేంత వ్యత్యాసం ఉంది. అందుకే కొంతమంది అన్నారు, కన్నుకి చెవుకి 4 వేళ్ళంత మధ్యలో దూరం ఉంది. 4 వేళ్ళంటే 4 యుగాలంత దూరం ఉంది. అందుకే బాబా అంటున్నారు, చెప్పుడు మాటల పైన విశ్వాసం పెట్టకండి. కండ్లతో చూస్తే కూడా ఈ కాలంలో ఆ దృశ్యాల్ని నమ్మేకి లేదు. అలాంటిది చెప్పిన మాటలు వింటే దాని ద్వారా చాలా 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 డిస్టర్బెన్సెస్ అవుతాయి. ఎవరైనా తప్పుడు మాటలు వినిపిస్తే ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయండి. ఇది ఇంపార్టెంట్. వినిపించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనం వినకూడదు కదా. మనం వింటున్నాము అంటే అర్థం మనకి కూడా వాటిపైన ఆసక్తి ఉందనే కదా. మాయ ఆరూపకంగా నన్ను ప్రభావితం చేస్తూ ఉంది అనే అర్థం. అందుకే బాబా అంటున్నారు, చెప్పుడు మాటల్ని వినొద్దండి, తర్వాత విశ్వాసం పెట్టద్దండి. ఒకవేళ అట్లా వినాల్సే పడింది, మనకంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినారట్లా, లేదా అనోచితంగా అకస్మాత్తుగా అలాంటివి వినాల్సి పడింది, అప్పుడు కూడా దాని గురించి మీరు ఒక చెవులో విని ఇంకొక చెవులో వదిలేయండి. మీకు అవసరం లేని విషయాల్ని మీరు మనసులో పెట్టుకోకండి. ప్రశ్న: ఏ పిల్లలైతే జ్ఞానపు సంతోషంలో ఉంటారో వారి గుర్తులేమి? జవాబు: వారు పాత కర్మభోగపు లెక్కాచారాలను సంతోషంలో ఇముడ్చుకుంటూ ముందుకెళ్తారు. జ్ఞానం యొక్క సంతోషంలో దుఃఖము బాధతో కూడుకున్న ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. అది ఇంపార్టెంట్. అది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు జ్ఞానం యొక్క సంతోషంతో దుఃఖము బాధను సమాప్తం చేసుకోవాలా, అసలు మర్చిపోవాలా నాకు దుఃఖం ఉంది బాధ ఉంది అని. జ్ఞానం యొక్క సంతోషంలో అంత ఆనందం ఉంటుంది, ఈ ప్రపంచంని మనము మైమరిచిపోవచ్చు. పాత కర్మభోగ లెక్కాచారాల్ని సంతోషంతో ఇముడ్చుకుంటారు. అంటే అర్థము, నేను యోగం చేసి పాపాలను ప్రక్షాళన చేసుకోవాలా, అయితే కర్మభోగం ద్వారా నా పాపాలు ప్రక్షాళనమవుతున్నాయంటే యోగం చేస్తే నేను ఇంకా తక్కువ చేస్తున్నాను, అందుకే కర్మభోగాల ద్వారా కూడా చుక్తు అయిపోతున్నాయి, అప్పులన్నీ తీరిపోతున్నాయంటే ఖుషి కదా. ఇప్పుడు మేము సంతోషమయమైన ప్రపంచంలోకి వెళ్తున్నామని బుద్ధిలో ఉంటుంది. రావణుడు శపించి దుఃఖితులుగా చేశాడు. ఇప్పుడు బాబా ఈ దుఃఖమయమైన బాధాకరమైన ప్రపంచం నుండి తీసి సంతోషకరమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు వచ్చారు. పాట: మిమ్మల్ని పొంది బాబా మేము సర్వస్వాన్ని పొందాం. భూమి ఏమి ఆకాశం ఏమి సర్వము పొందాం. తుమి పాకే హమ్నే జహాన్ పాలియా, జమీన్తో క్యా ఆసుమాన్ పాలియా అని పాట యొక్క పదం ఉంది. మిమ్మల్ని పొంది అన్నీ పొందాము. మనం చెప్తాం బాబా మిమ్మల్ని పొంది అన్నీ పొందామని, కానీ నాకు ఇంక ఏ ఆశ లేదా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. తప్పకుండా పిల్లలకు గగుర్పాటు రావాలి, రోమ రోమాలు లేచి నిల్చోవాలి. ఎందుకంటే సంతోషం వంటి మందు లేదు అనే మహిమ ఉంది. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీ అందరికీ బేహద్దు తండ్రి లభించారు. బేహద్దు తండ్రి ఒక్కరే. మళ్ళీ ఇతరులు ఎవరైనా ఇంకా పిల్లలుగా అయితే వారి రోమాలు కూడా లేచి నిల్చుంటాయి. ఒకప్పుడు మన రాజ్యం ఉండేది, ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు తిరిగి ఆ రాజ్యాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. ఇది భారతదేశ వాసులకు ఒక సంతోషకరమైన వార్త కదా. పోగొట్టుకున్న ఏదైనా ఒక వస్తువు దొరికితేనే ఎంత ఆనందం. ఇప్పుడు ట్యాక్సీలో మనది చాలా విలువైన హ్యాండ్ బ్యాగ్ పోయి ఉంటుంది, అది మళ్ళీ వాపస్ మనకే తెచ్చిచ్చినారు. దాంట్లో అడ్రస్ చూసి అంటే ఎంత ఖుషి అవుతుంది. సో మనం పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఇస్తున్నారు, పోగొట్టుకున్న స్వరాజ్యాన్ని తిరిగి ఇస్తున్నారు బాబా అంటే ఎంత సంతోషం ఉండాలంటున్నారు. దానిపైన అవగాహన ఉంటే సంతోషం,
ఉంటుంది, స్మృతి ఉండాలి. కానీ అది ఎప్పుడైతే వారు బాగా వింటారో బాబా అంటున్నారు సంతోషకరమైన వార్త కదా. కానీ అది ఎప్పుడైతే వారు బాగా వింటారో అర్థం చేసుకుంటారో అప్పుడే అది వారికి సంతోషకరమైన వార్త అవుతుంది. తప్పకుండా ఇది సంతోషకరమైన విషయమే కదా. కల్పకల్పము బాబా వస్తారు. తండ్రి జన్మస్థానం కూడా భారతదేశమే. పండుగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయానికి చెందినవి. బాబా వచ్చి మీకు చాలా సహజమైన దారిని చూపించారు. మనుషులకు అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. ఇక్కడ ఈ జ్ఞాన సంతోషంలో ఆ దుఃఖాలు మొదలైనవన్నీ సమాప్తి అయిపోతాయి. ఏ విధంగా రోగగ్రస్తులైన వారు ఎవరైనా బాగుపడుతున్నట్లయితే అందరికీ సంతోషం కలుగుతుంది. ఆ సమయంలో రోగం మొదలైన దుఃఖపు విషయాలన్నీ మర్చిపోతారు. బాగైపోతే చాలరా దేవుడా అనుకుంటా ఉంటారు. అనారోగ్యం, అయ్యో మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు అట్లుంటిమే అని బాధాకరమైన విషయాల్ని గుర్తు చేసుకుంటే ఉండే సంతోషం కూడా వెళ్ళిపోతుంది కదా. అది బాబా అంటున్నారు. మొదలైన వాళ్ళందరూ బాబా అంటారు ఆ సమయంలో రోగం మొదలైన దుఃఖపు విషయాలన్నీ మర్చిపోతారు. అత్తగారిల్లు, పుట్టినిల్లు, మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు అనారోగ్యం బాగైందంటే. మనమంతా విశ్వానికి యజమానులుగా ఉండేవాళ్ళం. మళ్ళీ రావణుడు శపించాడు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది దుఃఖమయమైన ప్రపంచం. మళ్ళీ రేపు సంతోషకరమైన ప్రపంచం వస్తుంది. సంతోషమయమైన ప్రపంచాన్ని స్మృతి చేయడం ద్వారా దుఃఖాలు మొదలైనవన్నీ మర్చిపోవాలి. ఇది తమోప్రధానమైన ప్రపంచం. రకరకాల కర్మభోగాలు ఉన్నాయి. అబలలపైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. అనేక రకాలైన విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నాలతో కర్మభోగాలతో కూడుకున్న రోజులు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇంకా అయిపోయా. ఈ కలియుగం అయిపోతానే, సంగమయుగం అయిపోతానే. అయితే ఒకవైపు సంగమయుగం ఉంటే బాబా మన జతలో ఉంటారు. మరొక వైపు ఇవన్నీ దుఃఖాలు, బాధలు, విఘ్నాలు అనేకంగా సమాప్తమైపోతాయి. ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇవన్నీ ఏముంది, బాబా ఒక్కరుంటే చాలు, ఇవన్నీ అవంతకవే పోతాయి. బాబా ధైర్యాన్ని ఇస్తున్నారు ఇంకొద్ది రోజులు మాత్రమే అని. ఇవి కల్పపూర్వం కూడా జరిగాయి. కర్మభోగపు లెక్కాచారాలన్నీ సమాప్తమవుతాయి. సంతోషంలో ఇవన్నీ ఇమిడిపోతాయి. ఇక బాబా మరియు వారసత్వం, వీటినే స్మృతి చేస్తూ ఉండండి. బాబాను మరియు వారసత్వాన్ని. మనకు సత్యుగం యొక్క వారసత్వం, ముక్తి, జీవన్ముక్తి ఏదైతే లభిస్తుందో దాన్ని గుర్తు చేసుకోండి. తప్పు పనులు ఏవి చేయకండి, లేకపోతే ఇంకా ఎక్కువ శిక్షలు పడతాయి. పదవి భ్రష్టమైపోతుంది. ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయడం పిల్లలైన మీ పని. మీరు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమైపోతాయి. మీ పాపకర్మలు భస్మమవుతాయని బాబా చెప్తున్నారు. మీ లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. ఇంకొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది సమయంలో మీ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మీరు అందులకు చేతికర్ర లాంటి వారు. మీరు స్మృతి చెయ్యండి మరియు ఇతరులకి కూడా దారిని తెలియచేయండి. విఘ్నాలైతే ఎన్నో వస్తాయి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చెయ్యమని అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. ఇంపార్టెంట్. ఈ పదాలు కూడా చాలా ప్రసిద్ధమైనవి. మన్మనాభవ అనగా ఓ ఆత్మల్లారా, నన్నొక్కళ్ళని స్మృతి చేసినట్లయితే మీ గత జన్మ వికర్మలన్నీ భస్మమవుతాయి. తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ భస్మమైపోతాయి. ఇందులో గాబరా పడాల్సిన అవసరము, తికమక పడాల్సిన అవసరము లేదు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అయిపోతారు. మనము 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చామని మీకు తెలుసు. చక్రాన్ని తిరుగుతూ వచ్చాం, అలా తిరుగుతూనే ఉంటాం. ఇది పాత ప్రపంచం, పాత శరీరం కావున దీన్ని మర్చిపోవాలి. ఇది ఆత్మల అనంతమైన సన్యాసం, బేహద్దు సన్యాసం. వారిది హద్దు యొక్క సన్యాసం. భార్య పిల్లల్ని, ఇల్లు వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. డ్రామాలో వారి పాత్ర కూడా ఉంది, అది కూడా అవసరం. మళ్ళీ ఇలాగే జరుగుద్ది. క్షణము ఏది గడిచిందో అది డ్రామానే. బాబా నిన్నటి రోజున కూడా డ్రామా గురించి ఎంత యాక్యురేట్గా చెప్పారు. ఎవరి పాత్ర వాళ్ళు అభినయిస్తున్నారు. 3 విషయాలు గుర్తుంచుకోండి. ఏది
కర్మ లెక్కాచారాలని లేదా కర్మబంధనాల్ని తెంచుకోండి. బాబాతో సర్వ సంబంధాలు జోడించండి. మరియు విశేషంగా తెంచుకోండి, జోడించండి, మలుచుకోండి, పరివర్తన చేసుకోండి. పాత స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకోండి. జీవించినన్నాళ్ళు చేయాల్సిన పని ఇది. ఒకరోజుతో అయిపోయేది కాదు. క్షణక్షణము చూసుకోవాలి. దాన్ని పరిశీలన చేసుకుంటూ పరివర్తన చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. శాస్త్రాలన్నీ భక్తి మార్గపు పుస్తకాలు. భక్తి తర్వాత జ్ఞానం. ఈ మెట్ల చిత్రం పైన ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. ముఖ్య చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఇళ్లల్లో కూడా పెట్టుకోవాలి. యాభైవి ఒకటి లక్ష్మీనారాయణులు, రెండవది త్రిమూర్తి, మూడవది సృష్టి చక్రం, నాలుగవది కల్పవృక్షం, ఐదవది నిచ్చెన. త్రిమూర్తి చిత్రం చాలా స్పష్టంగా ఉంది. పైన శివబాబా ఉన్నారు, బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా ఉన్నారు. మొదట సూక్ష్మతన వాసీలు, ఆ పైన ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఎక్కడైతే తండ్రి ఉంటారో అదే ఆత్మలైన మన నివాస స్థానము. దాన్ని నిర్వాణధామము, శాంతిధామము అంటారు. శాంతిధామం అన్న పదము సరైనది. నిర్వాణధామం కూడా అనొచ్చు, అనగా వాణి నుండి అతీతమైన ధామం. దాని అర్థం కూడా శాంతిధామం అనే. నిర్వాణధామం అన్నా శాంతిధామం అన్నా ఒకటే. మరియు అశాంతిధామం, సుఖధామంలో లెక్కలేనన్ని ఖజానాలు ఉంటాయి. సత్యుగంలో ఈరోజు ఏమున్నాయి, రేపు ఏముంటాయి. ఈరోజు కలియుగ అంతిమం, రేపు సత్యుగం ఆది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. బ్రహ్మ మరియు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణుల యొక్క పగలు, ఆ తర్వాత రాత్రి. పగలులో దేవతలు ఉంటారు, రాత్రిలో శూద్రులు ఉంటారు, అసురులు ఉంటారు. వీరిరువురి మధ్యలో బ్రాహ్మణులైన మీరున్నారు. ఈ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలీదు. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. కావున అపారమైన ప్రకాశంలోకి తీసుకురావడం పిల్లలైన మీ బాధ్యత. ఇప్పుడు ముందు అదే మహాభారత యుద్ధం జరుగుతుంది. వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారు వినాశం అవుతారని కూడా గాయనముంది. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి, వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. బాబా మనకు మళ్ళీ ఆ రాజ్యాన్ని, పోగొట్టుకున్న రాజ్యాన్ని ఇస్తున్నారు. ఆ రాజ్యాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. రావణుని ప్రవేశం ద్వాపర యుగం నుండి జరుగుతుంది. రావణుడు మన రాజ్యాన్ని దోచుకున్నాడు. అతన్ని శత్రువుగానే భావించాలి. ఎందుకంటే శత్రువు యొక్క దిష్టిబొమ్మను తయారు చేసి కాల్చుతారు. అతడు చాలా పాత శత్రువు, అందరికీ శత్రువు రావణాసురుడు. రావణ రాజ్యం అని కూడా అంటారు, కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఘోర అంధకారంలో ఉన్నారు. బేహద్దు తండ్రి జ్ఞానసాగరుడు, వారిని జ్ఞానదాత, దివ్యచక్షు విధాత అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. అంతకుముందు మీకేమీ తెలీదు, ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానసాగరుడైనప్పుడు మరి తప్పకుండా జ్ఞానంనే ఇస్తారు కదా. జ్ఞానం వినిపించకుండా సిద్ధి ఎలా లభిస్తుంది? బాబా జ్ఞానం వినిపిస్తారు. దాని ద్వారా అర్ధకల్పానికి సద్గతి లభిస్తుంది. ఇవన్నీ విషయాలు బాబా వచ్చి చెప్తున్నారు. ప్రతిరోజు చెప్పాలి. ఎందుకంటే మనం విన్నప్పుడు గుర్తుపెట్టుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం కదా, స్మృతిలో ఉండము. మన్మనాభవ మధ్యాజీభవ, బాబాని జ్ఞాపకం చేసుకోవడము. మరియు మధ్యాజీభవ అంటే మనము స్వర్గాన్ని గుర్తు చేసుకోవడం. స్వర్గంలో నేను ఎట్లుంటాను అనేది నేను తెలుసుకోవాలి. భక్తి అర్ధకల్పం నడుస్తుంది. జ్ఞానం ద్వారా సంగమయుగంలోనే సద్గతి లభిస్తుంది. పిల్లల యొక్క ఏ విషయము దాగి ఉండదు. ఏదైనా తప్పు జరిగితే చెప్పండి అని బాబా అంటారు. కొందరి ద్వారా తప్పుడు పనులు కూడా జరుగుతూ ఉంటాయి. బాబాకు తెలుసు ఇది రావణ రాజ్యం, మాయ దెబ్బతీస్తుంది. కానీ ఎంతోమంది దాచిపెడితే ఇంకా పెరుగుతుంది కదా. ఏదైనా తప్పు జరిగితే మీరు వెంటనే తెలియచేయడం ద్వారా ఇక ముందు మీకు యుక్తి లభిస్తుంది. లేకపోతే అది వృద్ధి అవుతూ ఉంటుంది. కామం మహాశత్రువు. బాబా మాయ ఆపోజిషన్ ఎంతో ఉంది అని బాబాకు రాస్తారు. మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు ఎవరి యోగము ఎల్లప్పుడూ ఉండదు. మాయ నుంచి సురక్షితంగా ఉండాలంటే బాబాతో యోగం ఉండాలా. సదా బాబాతో యోగం ఉండదు కాబట్టి మాయ మనల్ని
పరీక్ష చేస్తూ ఉంటుంది, ఉండండి అని చెప్తా ఉంటుంది. పరీక్షలు ఎందుకు వస్తాయంటే మీరు బాబాని స్మృతి చేయండి అని. దేహాభిమానం చాలా ఉంది. మాయ దెబ్బలు తినేవారు చాలామంది ఉన్నారు. బాబా వద్దకు అన్ని వైపుల నుంచి సమాచారం వస్తూ ఉంటుంది. వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా ఎంతో తప్పుగా రాసేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనుషులు ఎన్నో మాటలు పుట్టిస్తూ ఉంటారు. ఎన్ని పుట్టిస్తారు లెక్కలేనన్ని. ఉండేదొకటి, జరిగేదొకటి, మాట్లాడేది ఇంకొకటి. తమోప్రధానంగా ఉన్నారు కదా. వ్యాసునికి రజోప్రధానమైన బుద్ధి ఉన్నప్పుడే ఏమేం రాసేసాడో చూడండి. ద్వాపరయుగ ప్రారంభంలో చెప్పుడు మాటలపైన ఎప్పుడు పలానా వారు ఇలా చేశారు అలా చేశారు అంటూ ఉంటారు. వారి బుద్ధే తిరిగిపోతుంది. అది కొంతమంది అట్లాంటి మంతరాలు కూడా ఉన్నారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి అనేక మంది సంబంధాలని తెంచేసే మంతరాలు కూడా ఉన్నారు. అక్కడేమో రామాయణంలో మంతరం ఉండింది, ఒక మంతర కాదు. ఇక్కడ చాలామంది ఇళ్లల్లో ఎన్ని ఫ్యామిలీస్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బాబా అదే అంటున్నారు, వారి బుద్ధినే తిప్పేస్తారు. అంటే బాగా ఉదాహరణకి బాగా సేవ చేసేవాళ్ళు ఉంటారు. మనం ఏదైనా విషయాలు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఏదో మన వాళ్ళులే అని వాళ్ళ ముందర ఏమైనా మాట్లాడినామంటే దాన్ని తీసుకుపోయి యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి చెప్పేస్తారు. వాళ్ళ బుద్ధి చెడిపోతుంది. వాళ్ళు ఇంకా సేవ చేసేది కూడా వదిలేస్తారు. ఆ విధంగా చేసే పుణ్యాత్ములు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. రకరకాల ఆత్మలు వినేవాళ్ళకు కూడా అంత ప్రభావితం అయిపోతారు. చెప్పుడు మాటలు వినకూడదు కదా, నేను చూసినానా ఏమన్నా అని కూడా ఆలోచించరు. అంటే అంత నమ్మకం ఉంటుంది వాళ్ళ పైన. వారు అర్థం చేసుకోరు. తమోప్రధాన ప్రపంచం కదా, మాయ కింద పడేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎవరైనా తప్పుడు విషయాలను, అసత్యాల విషయాలను వినిపిస్తే ఈ చెవి నుండి విని ఆ చెవిలో వదిలేయండి. ఇతరులకు కూడా ఇదే సందేశం ఇస్తూ ఉండండి. నేను సందేశాన్ని తీసుకొస్తాను. కావున ఇప్పుడు ఓ ఆత్మలారా శ్రీమతం పైన నడవండి. ఇది ఇంపార్టెంట్. నా సందేశాన్ని వినండి. కేవలం నన్నొక్కళ్ళనే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. ఎవరైతే బాబాని స్మృతి చేస్తారో వారు తమ కళ్యాణముని చేసుకుంటారు. ఆత్మయే స్మృతి చేయాలి కదా, ఆత్మనే మర్చిపోయింది, ఆత్మనే స్మృతి చేయాల. ఇప్పుడు బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇందులో ఆశీర్వాదాలు లేదా దయ మొదలైనవి అడగకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మరియు ఇంకే విషయంను అడగాల్సిన అవసరం కూడా లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు విన్నారు. ఇందులో గొడవ ఏమీ లేదు. ఘోర అంధకారంలోనే బాబా వస్తారు. కావుననే శివరాత్రిని జరుపుకుంటారు. కృష్ణ జయంతిని కూడా రాత్రి వేళలోనే జరుపుకుంటారు. మందిరాలలో పాయసం, పూరి మొదలైనవి రాత్రి వేళల్లోనే తయారవుతాయి. ఇప్పుడు శివుని కోసం ఏం తయారు చేయాలి? అతడు నిరాకారుడు. అతడి గురించి మనుషులకి ఏమీ తెలియదు. బాబా ఏ సమయంలో వస్తారో, ఎలా వెళ్ళిపోతారో ఎవ్వరికీ తెలియదు. నిన్న కూడా బాబా చెప్పారు కదా, బాప్ దాదాల యొక్క కథ చాలా అద్భుతమైంది. ఎప్పుడు వస్తారో శివబాబా బ్రహ్మలో ఎప్పుడు పోతారో కూడా తెలియదు. అద్భుతమైన కథ. ఆయన ఎట్లా ప్రవేశం చేస్తారు, ఎట్లా మనల్ని దత్తు తీసుకుంటారు, బ్రహ్మకుమారి కుమారులుగా చేసి దైవీరాజ్య స్థాపన ఎట్లా చేస్తున్నారు, 3 ధర్మాలను ఎట్లా స్థాపన చేస్తున్నారు, బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలని, ఇవన్నీ వినాశం ఎట్లా చేయిస్తున్నారు, ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగా బాబా నిన్నటి రోజున చెప్పారు. అదే బాబా అంటున్నారు, ఇప్పుడు మేము శివబాబా మనుమండలం. బాబా అంటారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. వారు ఎల్లప్పుడూ సవారీ చేయరు కదా, ప్రపంచమంతా ఆయనకి పిల్లలు కదా. ఈడే ఉంటే ఎట్లా? ఒక్క బ్రహ్మలోనే ఉంటే మొత్తం యావత్తు సృష్టిని చూసుకునే బాధ్యత శివబాబాది కదా. కాబట్టి ఎప్పుడు తనకు అవసరమైతే వస్తారు, అవసరం లేదంటే వెళ్ళిపోతారు. వారు వస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము శివబాబా మనుమలమని మీకు తెలుసు. వారసత్వం తాత నుండే లభిస్తుంది. బ్రహ్మకు కూడా వారి నుండే వారసత్వం లభిస్తుంది. ఇతడు ఒక మానవుడే కదా. సత్యుగంలో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణుడు. అతడు అందరికీ ప్రియమైన వారు. ఎందుకంటే సతోప్రధాన బాల్యావస్థలో ఉన్నారు. కాస్త పెద్దగా పెరిగితే అతన్ని సతో అని అంటారు. ఆ తర్వాత రజోతమోల్లోకి వస్తారు. రాధాకృష్ణులే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. తండ్రి ఎవరికైతే జ్ఞానాన్ని ఇచ్చారో మళ్ళీ వారికే ఇస్తారు. భారతదేశంలోనే ఒకప్పుడు దేవీ దేవతలు ఉండి వెళ్ళారు. మందిరాలు కూడా భారతదేశంలోనే ఎన్నో ఉన్నాయి. క్రైస్తవుల చర్చిలో ఎక్కడ చూసినా క్రీస్తుయే కనిపిస్తూ ఉంటాడు.
దేవతల మందిరాలు కూడా ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి. మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు, లేక భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు బాబా వచ్చారు. మనం తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవుతున్నాం. తండ్రితో పాటు మనము కూడా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. భక్తి మార్గంలో దేవతల మందిరాలను, మూర్తులను తయారు చేయడంలో ఎంతో ఖర్చు పెడతారు. భావన కదా, భగవంతుడు అనే భావన. వాటిని అయితే పాపం తెలియదు. ఇప్పుడు గణేష్ పండగ వస్తుంది కదా, నాగుల చవితి పోయింది, వినాయక చవితి వస్తుంది. అయితే విచిత్రం ఏమంటే కాంపిటీషన్ భక్తి అయిపోయింది. భక్తిలో శక్తి లేదు. నామకావాస్తి భక్తి అయిపోయింది. ఏదో చేయాలంటే చేయాలా, టెంకాయలు కొట్టాలంటే కొట్టాలా, వినాయకుడు మా వీధిలో మీ వీధిలో కంటే మా వీధిలో బాగా నిలబెట్టాలా, చందాలు వసూలు చేయాలా, ప్రసాదం పెట్టాలా, ఈ విధంగా అంటే శక్తి లేని భక్తి అయిపోయింది. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ అనేక మందిరాలను తయారు చేస్తారు, కానీ వాళ్ళే మూర్తిని తయారు చేస్తారు, వాళ్ళే పాలన చేస్తారు, మళ్ళీ వాళ్ళే నదిలో తీసుకుపోయి నీళ్ళలో ముంచుతారు. మళ్ళీ ఒకవేళ మునగలేదంటే కాలుతో తొక్కైనా ముంచుతారు. అది భక్తి అన్నారు కదా, అది బాబా అంటున్నారు. ఎంతో ఖర్చు చేస్తారు, వాటిని ఉత్పత్తి చేస్తారు, పాలన చేస్తారు, మళ్ళీ వినాశం చేసేస్తారు. 9 రోజుల్లోపే ముంచేస్తారు. 9 రోజుల 3 రోజులే, 9 రోజులకి ఇంకా అయిపోతుంది పని. వారిలో ఎంతో ప్రేమ ఉంటుంది. ఎక్కడైనా నవరాత్రిలు లేదా దేవతల యొక్క అలంకరణ చేసినప్పుడు ఆ విధంగా చేస్తూ ఉంటారు. 9 రోజుల్లోపే ముంచేస్తారు. వారిలో ఎంతో ప్రేమ ఉంటుంది. కలకత్తాలో నవరాత్రులు చాలా ఎక్కువగా జరుపుకుంటారు. ఈ విషయాలపైన ఇప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకుముందు మనం కూడా ఈ పాత్రను అభినయించాం. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారు. ఎంత శ్రద్ధ ఉంటుంది. రామాయణం పైన ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ విషయాలను వింటూ ఉంటే వాళ్ళ కండ్ల నుండి నీళ్ళు వచ్చేస్తాయి. అంత బాగా రామాయణం రాసినారు. వినేవాళ్ళకు కూడా చాలా బాధ అవుతుంది. అయ్యో సీతకి ఎంత ఇబ్బందులు వచ్చినాయి అని. రామాయణం ద్వాపర యుగంలో రకరకాలుగా వాల్మీకి రామాయణం రాస్తున్నారు. రామాయణం పైన ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ విషయాలను వింటూ ఉంటే వాళ్ళ కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తాయి. కానీ దానివల్ల లాభం ఏం నేర్చుకున్నారంటే సీతమ్మ వారికే నిందలు తప్పలేదు, రాముని రాజ్యంలోని సీతకే సురక్షితం లేదంటే ఇంకా ప్రజలకేం సురక్షితం ఉంటుంది. రాముడు రావణాసుని దగ్గర ఉన్నటువంటి సీతని, పరస్త్రీని, పరాయి పురుషుని దగ్గర ఉన్న స్త్రీని తెచ్చిపెట్టుకున్నాడు. నేను పెట్టుకోనట్లా అని చాకలవాణి మాట విని మళ్ళీ అడవిలోకి పంపిస్తాడు. ఇవన్నీ చెప్పుడు మాటలు వినేదే కదా, అది బాబా అంటున్నారు. రామాయణం పైన ఎంతో ప్రేమ ఉంటుంది. ఏం లాభం? బాబా ఇప్పుడు మనల్ని ఎంతో వివేకవంతులుగా తయారు చేస్తారు. కావున ఈ విషయాలను విని మళ్ళీ ఇక్కడే వదిలి వెళ్ళిపోకండి. చెప్పుడు మాటలు వినద్దండి. చెప్పుడు మాటలు ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేయండి. బాబా మాటల్ని వినేసి ఇక్కడే వదిలి వెళ్ళిపోద్దండి. ఇంటి వరకు తీసుకుపోండి, మళ్ళీ గుర్తు చేసుకోండి, రేపటి వరకు పెట్టుకోండి చాలు. అన్ని విషయాలను గుర్తుంచుకోండి. పూర్తిగా రీఫ్రెష్ అయి ముందుకెళ్ళండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహసహితంగా మీరు ఏదైతే చూస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఇదంతా ఒక శ్మశాన వాటిక. ఢిల్లీలోని ఒక పెద్ద మందిరంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. దాన్ని ధర్మరాజు స్థాపించాడు అని రాసి ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం శ్మశాన వాటికగా కావాల్సి ఉంది. పిల్లలైన మీకు ఇవన్నీ విషయాలు తెలుసు, నంబర్ వారుగా తెలుసు. శ్మశానంగా కావాల్సి ఉంది అంటే మరి దీనిపైన మోహం ఎందుకు? వైరాగ్యం రావాలి కదా. ఎంత మోహం ఉంది, పోయిందే. అందరూ కామాగ్నిలో కూర్చొని ఒక్కసారిగా దగ్ధమై మరణించారు. క్రోధాన్ని అగ్ని అంటారు, కామాన్ని అగ్ని అంటారు. అందులోనే తక్కువ నశ, మద్యం నశ కూడా ఉంటుంది. తండ్రి కూర్చొని పిల్లలకే అర్థం చేయిస్తున్నారు. ఇంట్లో ఎవరైనా కుపుత్రులు ఉంటే తండ్రి పరువుని ఎందుకు తీస్తావు అని వారిని ప్రశ్నిస్తారు కదా. తండ్రి పరువు పోతుంది కదా, చెడు కర్మలు చేసినారంటే అమ్మా నాన్నకు అపకీర్తి వస్తుంది కదా. మీరు వికారాల్లోకి వెళ్తే దేవతలుగా అయ్యే బ్రాహ్మణుల కులభూషణులు ఎవరైతే ఉన్నారో
వారి పేరుని అప్రతిష్ట పాలు చేస్తారు. అంతే కదా. అందరూ చూడండి, ఎంతోమంది పాపం కొంతమంది రకరకాలుగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో అందరూ బాబా పిల్లలు లేరనుకోండి, అందరితోనూ చాలా మంచిగా నడుచుకోవాలి. లేకపోతే ఎంత డిస్సర్వీస్ తెలుసా, చాలా డిస్సర్వీస్ జరుగుతుంది. మనం చేసే ఒక్కొక్క పనికి ఎంతోమంది డిస్సర్వీస్ అవుతారు, దాని ద్వారా ఎంతో సేవ జరగదు. అది బాబా అంటున్నారు, అప్రతిష్ట పాలు చేస్తారు. మనం పవిత్రత శక్తి ద్వారానే భారతదేశాన్ని మళ్ళీ శ్రేష్టాచారి దేవతగా తయారు చేస్తాం. మీకు ఇది సాధారణమైన విషయమే. మహాభారత యుద్ధం కూడా మీ ముందు నిల్చోంది. దాని ద్వారానే స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి. శాస్త్రాలలో మహాభారత యుద్ధాన్ని చూపించారు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూపించలేదు. ఏం జరిగింది? కృష్ణునికి కూడా శాపం ఇచ్చింది గాంధారి. యదువంశం నాశనం అయిపోయింది. ద్వారక సమాప్తమైపోయింది. పంచపాండవులు పర్వతం పైకెళ్ళి అదృశ్యమైపోయినారు. రాజ్యం చేసినట్లుగా ఎక్కడా చూపించలేదు. అది బాబా అంటున్నారు. బాబా అంటారు, మహాభారత యుద్ధం కూడా మీ ముందు నిల్చోంది. దాని ద్వారానే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. శాస్త్రాల్లో మహాభారత యుద్ధాన్ని చూపించారు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూపించలేదు. ప్రళయం జరిగిందంటారు. ఒకవైపు కృష్ణుడు తల్లి గర్భంలో జన్మించినట్లుగా చెప్తారు, మళ్ళీ ఇంకొక వైపు రాగి ఆకుపైన నోట్లో వేలు పెట్టుకొని సముద్రంలో తేలుతూ వచ్చినట్లుగా చెప్తారు. ఏమీ అర్థం చేసుకోరు. అక్కడ ఎంతో విశ్రాంతిగా గర్భమెహల్లో ఉంటారు, అంతేకాని సముద్రం పైన రాగి ఆకు ఉంటుందా? ఇది అసంభవం. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. దీని గురించి మీకు మాత్రమే తెలుసు. కల్పకల్పము ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తమ కళ్యాణం చేసుకోవాలి, మరియు ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. ఇదే ముఖ్యమైన విషయం. బాబా స్వర్గ రచయిత అయినారు. వారిని స్వర్గస్థాపకుడైన తండ్రి అంటారు. మరి వారి పిల్లలైన మనం కూడా విశ్వాధిపతులుగా కావాలి కదా. మన నాయనేమో రాజా, నేను కాకపోతే ఎట్లుంటుంది? మా నాయనకి పేరు అపకీర్తే కదా. అది బాబా అంటున్నారు, విశ్వాధిపతులుగా కావాలి కదా. శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. మరి తప్పకుండా భారతదేశానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు కదా. ఎందుకు జరుపుకుంటారు? ఏదో గొప్ప కార్యం చేసింటేనే కదా. ఇప్పుడు మహాత్మా గాంధీని ఆగస్టు 15 ఎందుకు గుర్తు చేసుకున్నాం? ఆయన చేసిన త్యాగము అహింస ఫలమే మనం స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండామని. ఏదో ఒక గొప్ప పని చేసింటేనే కదా మనం అనుకుంటాం. అట్లా భగవంతుడు శివుడు ఎప్పుడొచ్చినాడు? ఎవరిలో వచ్చినాడు? ఏం గొప్ప పని చేసినాడు? ఎందుకు మనం ఆయన బర్త్డేని శివ జయంతిని ఆచరిస్తాము? ఇవన్నీ అడగాలి. అది అడిగే కూడా తెలివి ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. మరి తప్పకుండా భారతదేశానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు కదా. ఇప్పుడు మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని బాబా ఇస్తున్నారు. తండ్రి సద్గతి దాత, జ్ఞానసాగరుడైన తండ్రియే సద్గతినిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు. ప్రతిదీ 5000 సంవత్సరాలకి రిపీట్ అవుతుంది. ఎవరెవరైతే ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఉంటారో వాళ్ళందరూ అలా వస్తూనే ఉంటారని పిల్లలకు నిశ్చయం ఉంది. కల్పకృతం ఎవరై ఉంటారో వాళ్ళే ఇప్పుడు కూడా బాబా పిల్లలుగా అవుతారు. ఇది కంపల్సరీ మనకు విశ్వాసం అనేది ఉంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం బాబా అంటున్నారు, శ్రీమతం పైన స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. ఏదైనా అసత్యమైన విషయం ఉంటే విననట్లుగా ఉండాలి. ఒకరి మాటలు ఒకరికి చెప్పకూడదు. అనవసరమైన మాటలు ఏవైతే పనికిరావో ఆ మాటల్ని చెప్పకూడదు. విన్నట్లుగా ఉండాలి. వాటికి అలజడి చెందకూడదు. వాళ్ళు ఇట్లా అన్నారంట మిమ్మల్ని, వీళ్ళు ఇట్లా అన్నారంట అంటే అది చెవులేకేసుకొని బాధపడేది ఇవన్నీ చేయకూడదు. అలజడి చెందకూడదు. ఒకరి మాటలు ఒకరికి చెప్పకూడదు. అసత్యమైన విషయాలు కదా, దాన్ని విన్నట్లుగా ఒక చెవులో వినాలి, మరొక చెవులో వదిలేయాలి. రెండవది, దేవతలుగా తయారయ్యే బ్రాహ్మణ కుల భూషణుల పేరుని
ఎప్పుడూ అప్రతిష్ట పాలు చెయ్యకూడదు. అంటే చెడు కర్మలు చేసి పరువు పోగొట్టకూడదు. అది బాబా అంటున్నారు. దేవతలుగా తయారవుతాం కదా మనము. దేవతలుగా తయారవుతామంటే బ్రాహ్మణ కులభూషణుల యొక్క పేరుని ఎప్పుడు ఏమప్పా వీళ్ళిట్లా అని వేరే వాళ్ళ అనేలాగా మన ప్రవర్తన ఉండకూడదు. ఈ ధ్యాస ఉంచుకోవాలి. తప్పుడు పనులు ఎప్పుడూ చేయకూడదు. గత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. యోగ అగ్నితో అనేక జన్మల లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. వరదానం: నశ మరియు గురి ద్వారా సర్వ కర్మేంద్రియాలను ఆజ్ఞానుసారంగా నడిపించే కిరీటము మరియు సింహాసన అధికారిగా కండి. ఒకటి ఆత్మీయ నశ ఉండాలి. రెండవది గురి లేదా లక్ష్యం మర్చిపోకూడదు. మానవ జీవితాన్ని ఎందుకు తీసుకున్నాము అనే లక్ష్యం మర్చిపోకూడదు. లక్ష్యం బాబా దగ్గర లక్ష్మీనారాయణులుగా దేవతలుగా కావడమే లక్ష్యం కదా. ఈ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటే అప్పుడు సర్వకర్మేంద్రియాలు ఆజ్ఞానుసారంగా నడుస్తాయి. తద్వారా కిరీటాన్ని పొందుతాం. డబల్ కిరీటాన్ని, భవిష్యంలో డబల్ కిరీటాన్ని, ఇప్పుడు సింగిల్ కిరీటాన్ని. ఇప్పుడు పవిత్రతా కిరీటం, భవిష్యంలో బాధ్యతా కిరీటం. సింహాసనము 3 సింహాసనాల అధికారి. ఒకటి అకాల తఖ్త సింహాసనము, భృకుటి సింహాసనము. రెండవది భగవంతుని యొక్క హృదయ సింహాసనము. మూడవది భవిష్య విశ్వ రాజ్యాధికారం యొక్క సింహాసనం. బాబా అంటున్నారు, సంగమ యుగంలో బాబ్దాదా ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము ప్రాప్తిస్తాయి. పవిత్రతా కిరీటము మరియు బాధ్యతా కిరీటము. ఆత్మ నివసించే సింహాసనం భృకుటి సింహాసనం, అలాగే హృదయ సింహాసనం. ఎప్పుడైతే ఇటువంటి డబల్ కిరీటదారులుగా, డబల్ సింహాసన అధికారులుగా అవుతారో అప్పుడు నశ మరియు నిషాని అనగా లక్ష్యము స్వతహాగా గుర్తుంటుంది. లక్ష్యం ఉంటే గుర్తు, లక్షణాలు స్వతహాగా వస్తాయి. లక్షణాలు స్వతహాగా రావాలంటే లక్ష్య సాధన తప్పకుండా జరగాలి. అప్పుడిక ఈ కర్మేంద్రియాలు జీ హజూర్ అని మీ మాట వింటాయి. అంటే కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు ఇవన్నీ కర్మేంద్రియాలు. ఇవి నా మాట వింటున్నాయా? ఎప్పుడైతే నేను నశ, ఈశ్వరీయ నశ, ఆత్మిక నశ మరియు లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని ఉంటానో అప్పుడు కర్మేంద్రియాలు నా మాట వింటాయి. అది బాబా అంటున్నారు. కర్మేంద్రియాలు జీ హజూర్ అంటాయి. ఎవరైతే కిరీటము మరియు సింహాసనాన్ని వదిలేస్తారో అటువంటి వారి ఆజ్ఞను ఎవరు గౌరవించరు కదా. ఇప్పుడు సీఎం ఉన్నారు, సీఎం సీట్లో నుంచి కింది దిగిపోతే ఎవరు వింటారు ఆయన మాట? వినరు కదా. అట్లాగే మనం మన సీట్లో నుంచి కింది దిగితే మన మాట కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వినవు. అది బాబా అంటున్నారు. స్లోగన్: బలహీన సంకల్పాలే ప్రసన్న చిత్తులకు బదులుగా ప్రశ్న చిత్తులుగా తయారు చేస్తాయి. మనలోని వీక్ ఆలోచనలు, ప్రశ్నలు ఎందుకు వస్తాయి నాకు? ఎందుకు వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఎందుకు అట్లా, ఇది ఎందుకు ఇట్లా, ఇది ఇట్లా జరగకూడదే, అది ఎందుకు అట్లా జరుగుతుంది, ఇవన్నీ అనేక ప్రశ్నలు ఎందుకు వస్తాయి? నాలోని బలహీన సంకల్పాలే, వీక్ సంకల్పాలు, కమ్జోర్ సంకల్పాలు. దాని ద్వారా ప్రసన్న చిత్తులుగా కాలేము. అవ్యక్త ప్రేరణ: అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. ఈశ్వరీయ సేవలోని అతిపెద్ద పుణ్యం పవిత్రత దానమును ఇవ్వడం. పవిత్రంగా అవ్వడం, ఇతరులను పవిత్రంగా చెయ్యడం, పుణ్యాత్మగా చెయ్యడం, ఇదే అన్నింటికన్నా పెద్ద దానం, గొప్ప దానం. ఎందుకంటే ఎవరిపైన ఆత్మహత్య అనే పాపం నుండి వదిలింపచేస్తారు. అంటే స్వయంని స్వయం క్రిటిసైజ్ చేసుకోవడం కూడా ఆత్మహత్యనే కదా, ఆత్మనూన్యత. అపవిత్రత ఆత్మహత్య వంటిది, పవిత్రత జీవన దానం వంటిది. కాబట్టి సంపూర్ణ పవిత్రులుగా కండి. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.